ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సార్ ఆగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. భయం వేసి వేసి వేయడం మానేసింది. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లను నాకు అర్థం కాదు. టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తా ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థం కాలేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. అంత సీన్ ఉందంటే మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏమిటో ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఇట్టండి నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయో. నువ్వు వీకేదేదో వీక్కో, నేను జించేదేదో జించుకుంటా. తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెలివరోళ్ళ ఉన్నాడు. వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని ఏం చేస్తారు? మరి మిథున్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటారు తప్ప. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. నాకు ఆ సౌకర్యం కావాలి, ఈ సౌకర్యం కావాలా అని చెప్పే వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు. అయితే అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఏంటి బాబన్నా ఇంకోసారి న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలను కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో, ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తా ఉందో అది మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఆయన బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు. 3 పూట్ల భోజనానికి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా? రూమ్ లో టీవీ ఏంటి మమ్మీ ఎవడీడు? 3 పూట్ల భోజనం లేదు, ఒక పూట భోజనానికి ప్రభుత్వం అదే న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి చూసారా సార్ డబుల్ యాక్షన్? ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా నేను చూడాల్సి ఉందని చెప్పి అందులో పొందుపరిచారు. అంటే అది వెసులుబాటు తీసుకుంటారంటారా? చూడాలి. దెబ్బా కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. ఈరోజు చూడాలి. అలా కాదు పిచ్చోడా, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.